మీరు వినబోతున్న కథ పేరు వాన వాన వాన. రచన అభిమన్యు గారు. అభిమన్యు గారి అసలు పేరు బి సత్య ఈశ్వరరావు గారు. అభిమన్యు కలం పేరుతో 105 కథలు, 2 నవలలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. తనదాకా వస్తే నాన్న కూతుర్ని కథలకి బహుమతులొచ్చాయి. కెరటాలు కథల సంపుటి విశాలాంధ్ర పబ్లిషర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాన 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 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు వాన. ఎగువ నుంచి వస్తున్న వాన నీటికి గోదావరి పొంగి పొర్లుతోంది. గోదావరి ఎగిరెగిరి పడుతూ జరజరమని సముద్రం వైపు ప్రయాణం చేస్తోంది. ఓవైపు సముద్రం ఈ వానలకి ఆకాశాన్నంటే విధంగా కెరటాలు భీకర శబ్దం చేసుకుంటూ రాక్షస కెరటాలు దగ్గరలో ఉన్న గ్రామాన్ని ముంచెత్తుతున్నాయి. ఓ పక్క వరద నీరు, మరో పక్క సముద్రపు కెరటాలు. మధ్యలో ఉన్న ఊళ్ళు జలమయం అయిపోయాయి. బయటకి అడుగుపెట్టే అవకాశం లేదు. చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది. మగ్గులతో గిన్నెలతో తోడుకుంటున్నారు. ఈ ఇబ్బంది ఒక్క మనుషులకే కాదు, పశువులు, పక్షులు, జీవరాశులన్నింటికి. సూర్యుణ్ణి చూసి 4 రోజులైంది. ఇటు గోదావరికి అటు సముద్రానికి మధ్యలో దగ్గర దగ్గర 100 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 1,00,000కు పైగా మత్స్యకార కుటుంబాలున్నాయి. వీరంతా వేట మీద ఆధారపడి జీవిస్తుంటారు. నదుల్లో, కాల్వల్లో, సముద్రంలో చేపలను వేటాడి జీవిస్తుంటారు. వీరి ప్రధాన వృత్తి వేట. వీరికి మరో పని చేత కాదు. మగవారు వేటకు వెళ్ళి చేపలు తీస్తే ఆడవాళ్ళు ఆ చేపలను బజారుకు తీసుకెళ్ళి అమ్ముతుంటారు. ఇలా ఇంటిల్లిపాది కష్టపడతారు. అయినా ఒక్కోసారి 300 రూపాయలు రావడం కూడా గగనమైపోతుంది. వీరబాబు ఇంటి అరుగు మీద కూర్చొని చూస్తున్నాడు. అల్లంత దూరాన ఉన్న సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఎవరూ వేటకు వెళ్ళడం లేదు. సముద్రపు ఒడ్డున గుంజలకు కట్టిన పడవలు సముద్రపు నీటిలో తేలియాడుతున్నాయి. ఏ క్షణంలోనైనా వాటికి కట్టిన తాళ్ళు తెగిపోయే ప్రమాదం ఉంది. వీరబాబు తండ్రి సత్తయ్య ముసలితనంలో వేటకు వెళ్ళలేడు. కాళ్ళు చేతులు నొప్పులు. ఓ మూల కూర్చుంటాడు. ఏదో వేళకింత పడేస్తే తిని కూర్చుంటాడు. తల్లి నాంచారమ్మ, గుండె జబ్బు. భార్య బంగారి, 2వ కాన్పు, 8వ నెల. ఏ క్షణాన ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కూతురికి 4 ఏళ్లుంటాయి. బిస్కెట్లు, చాక్లెట్లు కావాలి. ఇంట్లో ఉన్న బియ్యం, నూకలు, పిండి ఎంత పొదుపుగా వాడుకున్నా నిండుకున్నాయి. తినడానికి తిండి కావాలి. అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ నివసించే వారి అందరి పరిస్థితి అదే. రెక్కాడితే కాని డొక్క నిండని జీవితాలు. ప్రాణాలు పణంగా పెట్టి సముద్రంలో చేపల వేట. నావలాంటిదే మత్స్యకారుల జీవితం. నిత్యం ఒడిదుడుకుల ప్రయాణమే. గంగమ్మ తల్లిని నమ్ముకుని వేటాడడం వారి నైజం. ఈ వేట వల్లనే అనేక మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా తప్పదు జీవన పోరాటం. వీరబాబుకి ఏ పని చేత కాదు. చిన్నప్పటి నుండి ఆ సముద్రపు ఒడ్డును తిరిగారు. ఆ బోట్లు, వలల మధ్య పెరిగాడు. తాతతో కలిసి వేటకు వెళ్ళేవాడు. ఆ తాత ఇలాంటి తుపాను సమయంలోనే పడవ తిరగబడి చనిపోయాడు. తండ్రితో వెళ్ళేవాడు. ఇప్పుడు తండ్రిది వేటాడలేని పరిస్థితి. తర్వాత సాటి ఈడుగాళ్లతో వెళుతున్నాడు. వీరబాబు 3 కూడగట్టాడు తన జతగాళ్లని. ఎలాగైనా తెప్ప వేసుకొని సముద్రంలో వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెడ్లు, వలలు, బొంగలు, తెరచాప, 2-3 దుడ్డుకర్రలు. చాలామంది మత్స్యకారులు మోటార్ బోట్లు, మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళతారు. ఆర్థికంగా వెనకబడిన వారు సాధారణ బోట్లు, నాటు పడవలపై వెళతారు. నిత్యం సముద్ర కెరటాలతో ప్రాణాలొడ్డి వేట సాగిస్తారు. అయితే వారికి దక్కేది అంతంత మాత్రమే. అయినా తప్పదు.
గంగమ్మ తల్లినే నమ్ముకున్నారు. వీరబాబు తనకున్న నాటు పడవను నలుగురూ తోసుకుంటూ సముద్రంలోకి వెళ్ళారు. సముద్రంలో సరాసరి 6-7 కిలోమీటర్లు వెళ్ళాలి. పైన వాన, కడలి అలజడికి పడవ అతలాకుతలం అయిపోతుంది. ఓ పక్క గాలి. ఇవన్నీ వాళ్ళకి అనుభవమే. వాళ్ల దృష్టి అంతా వేట. చేపలు వేటాడి అమ్మి ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవాలి. సముద్రం ఒడ్డు నుంచి కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతారు. ఒక్కోసారైతే 2-3 రోజుల వరకు రారు. వారు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లోని వాళ్లకు ఆందోళనే. ఇలాంటి తుఫాను సమయంలో అయితే భయంగా కుటుంబమంతా నిరీక్షించాల్సిందే. నదుల్లో కాల్వల్లో వేట కన్నా సముద్రంలో వేటే ప్రమాదం. అందున తుఫాను సమయంలో పడవ అలల మీద ఊయలలాగా ఊగాల్సిందే. ఒక్కోసారి అలలకి పడవ అంతెత్తున ఎగిరిపడతాది. నీళ్లలో పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వేట సాగిస్తారు. వీరబాబు వల తాడు మొదలను ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో సముద్రంలోకి బలంగా వలను విసిరాడు. ఆ వల గొడుగులా విచ్చుకొని అర్ధచంద్రాకారంలో నీటిలో మునిగింది. వల చివర్లో చిన్ని ఇనప గుళ్ళు కట్టుంటాయి. నీటిలో పడిన వెంటనే ఆ ఇనప గుళ్ళ బరువుకి వల గొడుగులా ముడుచుకుపోతాది. ఆ సమయంలో ఆ మేరకు తిరుగుతున్న చేపలు, రొయ్యలు వలలో చిక్కుకుంటాయి. సముద్రంలో అయితే రకరకాల చేపలు, పెద్ద రొయ్యలు దొరుకుతాయి. చేప రుచిగా ఉంటుంది. పెద్ద రొయ్యలకి గిరాకీ ఎక్కువ, ఖరీదును. వీటినే టైగర్ ఫ్రాన్స్ అంటారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. బ్రతికి ఉన్న టైగర్ ఫ్రాన్స్కి ఎక్కువగా డబ్బులిచ్చుకుంటారు హ్యాచరీస్ వాళ్ళు. చేపలు, రొయ్యలు గుంపులుగా ప్రయాణం చేస్తుంటాయి. పెద్ద వర్షాలు, తుఫాన్లు లాంటి వచ్చే రోజుల్లో ఇవి కూడా స్థిమితం లేకుండా తిరుగుతాయి. తిమింగలం, సొరలు లాంటి పెద్ద చేపలు సర్వసాధారణంగా నీటి పైభాగంలోకి రావు, అడుగున తిరుగుతాయి. అందుకే ఇవి వలలకి దొరకవు. వీరబాబు తన చేతిలో ఉన్న వలతాడును బలంగా గుంజాడు. వల బరువుగా అనిపించింది. వెంటనే వీరబాబు, వెంకన్న కలిసి నెమ్మదిగా నీటిలోని వలను పడవ మీదకి లాగారు. ఆ వలలో చేపలు, రొయ్యలు ఉన్నాయి. కొన్ని రొయ్యలు కదులుతున్నాయి. అవి కాసేపటికి చచ్చిపోతాయి. సత్తయ్య, నాగులు ఆ చేపల్ని, రొయ్యల్ని వల నుంచి వేరు చేసి బుంగలో వేశారు. చాలా చిన్నవిగా ఉన్న వాటిని సముద్రంలో విసిరేశారు. వలను శుభ్రం చేసేశారు. పైన వాన పడుతున్నా వీళ్ల ముఖాల్లో కాస్తంత నవ్వు కనిపించింది. వేటకు వెళ్లేటప్పుడు ఒక్క వలలే కాకుండా గేలాలు కూడా తీసుకెళ్తారు. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ గేలాలకి ఎరగుచ్చి నీటిలోకి విసురుతారు. రెండో కొస పడవకున్న గుంజకి చుట్టుతారు. ఒక్కోసారి పెద్ద చేపలు ఆ గేలాలకి చిక్కుతాయి. వీరబాబు వలను సరిచేసుకుని ఇంకో దిక్కుకు విసిరాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు చేపలు నీటితో పాటు దిగువకు వెళ్ళిపోతాయి. అందుకే నదుల్లోని చేపలు కాలువల్లోకి కొట్టుకొచ్చేస్తుంటాయి. సముద్రంలో అలా కాదు. సముద్రపు కెరటాలు ఒడ్డునే కాని లోపలుండవు. సముద్రంలోని చేపలు ఒడ్డుకి కొట్టుకు రావడం చాలా అరుదు. నిత్య సంచారి ఎవరంటే చేప అనే చెప్పాలి. ఈ చేపలు నీటిలోనే నిద్రపోతాయి. నీటిలోనే గ్రుడ్లు పెడతాయి. ఆ గ్రుడ్లు నీటిలోనే పిల్లలైపోతాయి. గుంపులుగా నగరాలు దాటేస్తాయి. నగరాలేం కర్మ, దేశాలు దాటేస్తున్నాయి. వలస పక్షుల్లాగే వలస చేపలు కూడా ఉంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుండి ఇలస చేపలు బంగాళాఖాతంలోకొచ్చి యానాన్ దాటి అఖండ గోదావరిలోకి, గౌతమి గోదావరిలోకి వచ్చి గ్రుడ్లు పెడతాయి. అలాగే ఇండోనేషియా నుంచి బయలుదేరి నర్మదా నదిలోకి, సింధు నదిలోకి పోతుంటాయి. ఈ ఇలసలకి ఎర్రనీరంటే మహాప్రీతి. ఈ ఎర్రనీరు కోసం వేల మైళ్ళు ఈదుకుంటూ వస్తాయి. ఈ ఎర్రనీరు తగలగానే వీటి శరీరం లేత బంగారు రంగులా మారిపోతాది. ఈ ఇలసలను గోదావరి పరిసర ప్రాంతం వాళ్ళు పులసలు అని పిలుస్తారు. ఈ పులసలు చాలా రుచిగా ఉంటాయి. వర్షాలు మెండుగా కురిసి గోదావరికి వరదలు వచ్చినప్పుడే ఈ పులసలు దొరుకుతాయి. పుస్తలమ్మైనా ఈ పులస తినాలంటారు గోదావరి వాసులు. ఒక్కో చేప 5,000 నుంచి 8,000 వరకు ఉంటాది ధర. ఎంత ఖరీదైనా కొని తింటారు.
బంధువులకి స్నేహితులకి పంపుతుంటారు. పులస చేపలు దొరికే సీజన్లో బెస్తవాళ్లకి పండగే పండగ. ఈ చేపను గ్యాస్ స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద నేర్పుగా వండుతారు. ఇందుకు చింతపుల్లలను వంట చెరుకుగా ఉపయోగిస్తారు. వీరబాబు వలలాగి చూశాడు. ఈసారి కూడా బరువుగానే అనిపించింది. వెంటనే వీరబాబు వెంకన్న వలను పడవలోకి లాగబోతుండగా ఏదో పెద్ద చేప తన తోకతో వలను బలంగా కొట్టింది. మరుక్షణం వీరబాబు వెంకన్న పడవలో వెల్లకిల్లా పడిపోయారు. పడవ సగం ఒకవైపుకి ఒరిగిపోయింది. సత్తయ్య, నాగులు కూడా బ్యాలెన్స్ తప్పి పడిపోయారు. ఇంత జరిగినా వీరబాబు వలను వదల్లేదు. కాళ్లతో పడవ పట్టీని తొక్కిపట్టి కూర్చున్నాడు. కాసేపటికి పడవ మామూలు స్థితికొచ్చింది. పడవలోకి నీళ్లొచ్చేశాయి. వీరబాబు వెంకన్న వలను లాగారు. వల బరువు తగ్గింది. వల సగానికి చిరిగిపోయింది. ఆ చిరిగిన వలలో కొద్దిగా చేపలున్నాయి. అందరి ముఖాలు వాడిపోయాయి. సత్తయ్య, నాగులు పడవలోని నీళ్లు బయటకు తోడసాగారు. వేటకు వెళ్లేటప్పుడు మత్స్యకారులు 2-3 వలలు ఉపయోగిస్తారు. డిస్క్ వల, ఇరుసు వల, ఊస వల అని. వలని బట్టి చేపలుంటాయి. వీరబాబు దగ్గర ఉన్నది చిన్న వల, పైగా పాతది. పడవ కూడా పాతదే. ఇప్పుడా వల చిరిగిపోయింది. ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి. మరలా పడవ పెద్ద కుదుపుకి లోనైంది. ఒరేయ్ మామా, కోనేం చేపరా అరిచాడు వెంకన్న తన పడవను రాసుకుంటూ పోతున్న చేపను చూపిస్తూ. అవునరా, కోనేం చేపే, మళ్ళీ ఇట్రాని, దాని సంగతి చూద్దాం అని వలను రెడీగా పట్టుకున్నాడు వీరబాబు. వెంకన్న దుడ్డుకర్ర తీసుకున్నాడు. నాగులు గేలాలు పట్టుకున్నాడు. తిమింగలం, సొరచేప మనిషిని చూస్తే రెచ్చిపోతాయి. ఒక్కోసారి వీటి దాడికి పడవలు విరిగిపోతాయి. వీటి కోవకి చెందిందే కోనేం చేప. దీనిని టూనా అని కూడా అంటారు. ఈ టూనా చేపలు ఖరీదెక్కువ. వీటిని ఎక్కువగా చైనాకి ఎగుమతి చేస్తారు. పైన వాన, విపరీతమైన గాలి, ఉధృతంగా అలలు. నలుగురు తడిసి ముద్దయిపోయారు. తిరిగి వెళ్ళిపోవడమే క్షేమమని తలిచారు. బతికుంటే బల్సాకు తినొచ్చు అని భావించారు. ప్రాణాలకి తెగించొచ్చారు. ఇంట్లో వాళ్లకి తినడానికి తిండి లేదు. ఏమైనా చేపలు పడితే ఓ 2 రోజులు గడిచిపోతాయని ఆశించారు. బజార్లో 5 రోజుల నుంచి చేపల్లేవు. ఈ సమయంలో చేపలు ప్రియంగా అమ్మవచ్చని అనుకున్నారు. కానీ గంగమ్మ తల్లి కరుణించడం లేదు. నెత్తిమీద పిడుగుల ఒక్క ఉదుటన ఆ కోనేం చేప పడవను బలంగా ఢీకొట్టింది. ఇప్పుడు 1 కాదు, 2. పడవ ముందు భాగం అమాంతంగా గాల్లోకి లేచిపోయి దబేలున పడింది. ఇంకా నయం, తిరగబడలేదు. దానికోసమే ఎదురుచూస్తున్న వీరబాబు చేతిలోని వలను బలంగా విసిరాడు. ఆ వలలో కోనేం చేప తలభాగం చిక్కుకుంది. మరుక్షణం ఆ చేప రాబోయే ప్రమాదాన్ని గ్రహించి వలని విదిలించుకుంటూ పారిపోవడానికి ప్రయత్నం చేసింది. చేప బలం ముందు వీరబాబు బలం చాలడం లేదు. వెంకన్న, వీరబాబు, సత్తయ్య కలిసి వలను బలంగా పట్టుకొని లాగసాగారు. ఈలోగా నాగులు దుడ్డుకర్రతో చేప నడుం మీద 2 దెబ్బలు వేశాడు. ఆ దెబ్బలకి చేప కదలికలు కొంత తగ్గాయి. నాగులు ఇంకో దెబ్బ వేయబోతుంటే వద్దని వారించారు. ఎందుకంటే అది ఖరీదైన చేప. పైకి ఎగుమతి చేస్తారు. ఒంటి మీద చర్మం ఊడిపోయినా, కమిలినట్లు కనిపించినా ధర ఎక్కువగా పలకదు. ఆ కోనేం చేపను నలుగురూ కలిసి భద్రంగా పడవ మీదకి చేర్చారు. అది ఇంకా బతికే ఉంది. దగ్గర 50 కేజీలుంటాది. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. గంగమ్మ తల్లి కరుణించింది. 2 చేతులతో గంగమ్మకి దండం పెట్టారు. తీరం వైపు పడవ సాగింది. వాన తగ్గుముఖం పట్టింది. గాలి తోడై పడవ జోరు హెచ్చింది. అలల మీద పడవ తేలుకుంటూ ఒడ్డుకి చేరింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.